ఒకరోజు ఎలుక కాకి త్వరగా వెళ్దాం పదండి, మనకోసం మందరుడు ఎంతగా విచారించుచున్నాడో అన్నాయి. చిత్రాంగుడు, లఘుపతనకము, హిరణ్యకులు మాటలాడుకుంటూ వస్తుండగా వారిని వెదుక్కుంటూ మందరుడు ఎదురుగా వచ్చాడు. హిరణ్యకుడు, మిత్రమా, నీవిలా వస్తావనే గబగబా మేమే వస్తున్నాము. తొందరపడి నీవెందుకు వచ్చావు? భూమిపై నీవు గబగబా నడవలేవు కదా, తొందరపడి రావటం దేనికి? దారిలో ఏ శత్రువైనా చూస్తే నీ గతి ఏమవుతుంది? అనగా తాబేలు, మీ సంగతులు తెలియకనే నేనెంత తల్లడిల్లానో, ఎంతసేపు ఎదురుచూశానో, ఎంత దుఃఖించానో తెలుసా? మీలో ఒక్కరైనా రాకపోతిరి, అందువల్ల మనసుండలేక బయలుదేరి వచ్చాను అన్నది బాధతో. స్నేహితులు నలుగురు ఇంటిదారి పట్టారు. ఇంతలో వలనుండి తప్పించుకుపోయిన లేడిని వెదుకుతూ వేటగాడు వెనుక నుండి వస్తున్నాడు. అది చూచి కాకి, అయ్యో, కొంప మునిగింది, వేటగాడు వస్తున్నాడు, పారిపోండి, ఎవరినివారు కాపాడుకోండి అని హెచ్చరించింది. లేడి తన కాళ్లకు బుద్ధి చెప్పి పరుగుతీసింది. ఎలుక ఒక కన్నంలో దూరింది. కాకి చెట్టెక్కేసింది. తాబేలు మాత్రం ఏ దారీ తోచక నెమ్మదిగా నడుస్తూ వేటకానికి దొరికింది. వాడు దానిని పట్టుకొని తన వింటి కొనకు కట్టివేసి భుజంపై పెట్టుకొని వెళుతున్నాడు. అది చూచి కాకి, లేడి, ఎలుక మూడు ఎంతో విచారించాయి. వేటగాని నుండి ఎలాగైనా తాబేలును విడిపించడానికి ఒక ఉపాయం ఆలోచించి అమలుచేశాయి. వేటగాడు వచ్చు త్రోవలో చెరువుగట్టున చిత్రాంగుడు ఊపిరి బిగపట్టి కాళ్లు చాచుకొని చచ్చినట్లు పడి ఉంది. కాకి దాని కనులు పొడుచుచున్నట్లు నటించింది. ఇంతలో వేటగాడు వచ్చుటకు వచ్చి లేడి నిజంగా చచ్చినదని భావించి తాబేలు కట్టివున్న వింటిని, బాణమును కిందపెట్టి లేడిని తీసుకుపోవుటకు దానిని సమీపించాడు. వెంటనే ఎలుక తాబేలు వద్దకు వెళ్లి దానికి కట్టిన తాడును కొరికి తక్షణం చెరువులోకి పొమ్మని హెచ్చరించింది. మందరుడు వెంటనే చెరువులోకి, హిరణ్యకుడు కలుగులోకి పోయారు. వేటగాడు దరికిరాగానే కాకి పైకి ఎగిరి కావు కావుమని అరిచింది. లేడి వెంటనే లేచి పిక్కబలం చూపి పరుగుతీసింది. ఈ చిత్రం చూచి వేటగాడు ఆశ్చర్యపోయాడు. వెనుదిరిగి విల్లు బాణాలు పెట్టిన చోటికి వచ్చాడు. వాటి కొనకు కట్టిన తాబేలు మాయమవడం గ్రహించి మరింత ఆశ్చర్యపోయాడు. చేసేది లేక ఇంటిదారి పట్టాడు. వేటగాడు పోయిన కొంతసేపటికి నలుగురు స్నేహితులు మళ్లీ కలుసుకున్నారు. హిరణ్యకుడు పన్నిన చిన్న ఉపాయాన్ని కాకివల్ల తెలుసుకుని, మిత్రమా, నీ బుద్ధిబలంతో నా ప్రాణం కాపాడావు, లేనిచో నా బతుకు నేటితో ముగిసియుండేది, నీ మేలు ఎన్నటికీ మరువలేను అని ఎంతో మెచ్చుకుంది. హిరణ్యకుడు, మిత్రమా, కష్టంలో కాపాడడమే నా స్నేహధర్మం, నా విధి నేను నిర్వర్తించాను, ఈ మాత్రం దానికి పొగడ్తలెందుకు అని అన్నది. ఆ తరువాత ఆ నలుగురు మిత్రులు మరింత స్నేహంగా, ఆనందంగా ఎంతోకాలం జీవించారు. సజ్జనుల సావాసం సాయంకాలం నీడవలే మొదట్లో కొద్దికొద్దిగా, రానురాను పెద్దదిగా వృద్ధి చెందుతుంది. జీవితంలో మంచి మిత్రులను సంపాదించుకోండి. మిత్రలాభాన్ని మించిన సంపద మరొకటి లేదు.